వచ్చిన వాళ్ళు ఇన్స్పిరేషన్ కి ఇన్స్పిరేషన్, మోటివేటర్స్ కి మోటివేషన్, మోటివేషన్ స్పీకర్స్. ఇంకా ఎన్ని చెప్పినా వేస్ట్, టోటల్ వేస్ట్. కాబట్టి వాళ్ళు పిలిచేద్దాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. వెల్కమ్ మంచు ప్రసాద్ గారు అండ్ నరేష్. నరేష్, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. బాగుంటావు. నీకు పెళ్ళమా పిల్లలా? హ్యాపీగా ఉంటావు. నీ ఫేవరెట్ హీరో ఎవరు నరేష్? నా ఫేవరెట్ హీరో రవితేజ గారు. నీకు స్కూల్ ఫీజు కట్టేది ఎవరు నరేష్? మా నాన్న. నీకు అన్నం పెట్టేది ఎవరు నరేష్? మా అమ్మ. నిన్ను బాగా చూసుకునేది ఎవరు నరేష్? మా తమ్ముడు. ఇప్పుడు చెప్పు, నీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజ. ఎవరండి మీరు? మోటివేటర్. ఆయన మోటివేటర్, నువ్వే వెంటిలేటర్. సరిగ్గా కొంచెం లెఫ్ట్ చూడు. మీ నాన్న కూడా ఆక్సిజన్ తీసుకుంటూ సిగరెట్ కలుస్తూ ఉంటాడు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? నేను కిడ్స్ ని మార్చాలనుకుంటున్నాను. అలా చెప్పకూడదు అమ్మా. పెద్దవాళ్ళు కూడా వయసు అయ్యే కొద్దీ కిడ్ లాగా చిన్న పిల్లలాగా తయారవుతారు. చిన్న కిడ్. ఆ అబ్బాయి నాకు లైన్ వేస్తున్నాడు అంకుల్. అవునండి, ఈ లైన్ వేసా. వచ్చాడు వేణన్ వచ్చాడు. ఇదంత గొప్పవాడంటే ఈయన గురించి చెప్పాలంటే ముందుగా వాటర్ అన్నా. నువ్వు మనిషి లేకపోతే మాట మృగాన్ని రా నువ్వు. మామూలు వేణు కాదు. ప్రతి ఆఫీస్ కి కష్టపడి వెళ్ళాడు. అందరూ ఎల్లమ్మా పక్కకి ఎల్లమ్మా అన్నారు. ఆయన బాధపడలేదు. తన అవకాశం కోసం జబర్దస్త్ ని ఒక షో ఎంచుకున్నాడు, చేశాడు, సక్సెస్ అయ్యాడు. ఎక్కడో చిన్న బలహీనత ఉంది ఆయనలో. ఇంకా బలంగా మన ఇండస్ట్రీ నిలబడాలనుకున్నాడు. బలహీనంగా ఉన్న బలగం అనే ఒక పెద్ద హిట్ సినిమా చేశాడు. విజయ్ కథను ఎగరవేశాడు. నాయనా ప్రసాద్, తెలిసిన విషయాలే చెప్తున్నా, మాకు మోటివేషన్. నాకు అర్థమైంది. మీరు కూడా నన్ను బాధ పెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ నేను బాధపడను. మీకు ఒక గురించి చెప్తానండి, మీరు చక్కగా మారుతారు. ఆటో రాంప్రసాద్ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఏమన్నాడంటే ఒక చిన్న ఆటో పని చేశాడు. వాళ్ళమ్మ కొట్టింది. మైకిల్లో వెళ్ళిపోయాడు బాబాయ్. ఈ మోటివేషన్ మైకి వచ్చేసి ఆ చిన్న పిల్ల జోకులు వేస్తుంది. మన కంటెంట్ ని ఫోకస్ ని దెబ్బతీయాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే తన బాధలో ఉంది కాబట్టి. సో రాంప్రసాద్ గారు తన స్నేహితులతో కలిసి. రాంప్రసాద్ ఏం చేస్తున్నాడు? వాడు మోటివేట్ చేస్తున్నాడండి, ఎలా పడుకోవాలని. ఓకే, నెక్స్ట్ మీదే. ఓ షిట్. కానీ తను తన స్నేహితులు వెళ్ళిపోయిన తర్వాత తను జుట్టు పీక్కున్నాడు. ఎలా నవ్వించాలని పీకాడు. బాల్ హెడ్ అయిపోయాడు. అయినా బాధపడలేదు. ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. ఆయన జుట్టు ఊడిపోయి మొత్తం పీకిపోయినా కూడా అతను ఫోకస్ ఎక్కడ దెబ్బ తినలేదు. ఇలా ఎవరైనా కంటెంట్ బాగా చేస్తుంటే ఎలిపెట్టి కెలికేస్తాడు. దీని మీద అమ్మ మీ అభిప్రాయం చెప్తారా? వాళ్ళు చేస్తుంది ఎలాగుంది? ఇప్పటి వరకు విన్నారు కదా, మీరు ఏమన్నా బయటకు వచ్చారా? మోటివేట్ అయ్యారా? మైకం మీద మైకం ఎన్నిసార్లు పడడం లేవడం. అమ్మది పడి లేచే వయసు. సార్ నాకు కడుపులో తిప్పుతుంది సార్. అందుకే చెప్పా అద్దం ఎక్కువసార్లు చూసుకోకమ్మా అని చెప్పి. చప్పట్లు ఫర్ ఆర్ మోటివేషన్ స్పీకర్. ఇంకా ఉండబ్బా, చాలా కంటెంట్. వద్దమ్మా. ఫర్ బిగినర్స్ అందరూ చేద్దాం. పాపిస్తోడా, నీకోసం కాళ్ళు పట్టుకోవచ్చు. పాపిస్తోడా, కాళ్ళు కొట్టుకుని రాయలు కొనుక్కోవచ్చు కదా. జిప్పెట్టుకోరా.